శ్రీమాత్రే నమః. శ్రీ బలుసలమ్మదేవ్యే నమో నమః. ఈ యొక్క సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి చల్లని తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగేటువంటి దసరా మహోత్సవాలలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కూడా జరుగుతున్నటువంటి దసరా మహోత్సవాలలో అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా 4వ రోజు గురువారం అమ్మవారు మనందరికీ కూడా ధనలక్ష్మీదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. ధనలక్ష్మీదేవిని వివిధమైనటువంటి ఆరాధనలో భాగంగా ఉదయకాలం నుంచి కూడా అనేక మంది భక్తులు దర్శించుకొని ఉన్నారు. వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన యొక్క ప్రియతమ నాయకులు శ్రీ బలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో ఎన్నో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం. మరి ఆలయం అంతా కూడా కొన్ని లక్షల రూపాయలతో మండపం అంతా కూడా అలంకరించుకోవడం జరిగింది సుందరంగా. ఆలయాన్ని అదేవిధంగా మూర్తి మన బలుసలమ్మ అమ్మవారిని కూడా ధనలక్ష్మి రూపంలో ఈ రోజున దర్శించుకున్న వారికి వారి ఇంట ఎప్పుడూ కూడా శ్రీ సంపదలకు లోటు ఉండకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని, అదేవిధంగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచింది ఏమనగా ఈ యొక్క మిగిలినటువంటి రోజుల్లో కూడా విశేషమైనటువంటి అలంకారాలు అమ్మవారికి చేస్తూ ఉంటాం. లోక కళ్యాణార్థము చేసేటువంటి యొక్క ఉత్సవాలలో అందరూ కూడా ప్రతి నిత్యము కూడా అమ్మవారిని దర్శించండి. అదేవిధంగా శుక్రవారం రోజు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన వైభవాన్ని చేస్తాం. కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా గమనించుకొని ఉదయం 8:30 గంటలకల్లా ఆలయం వద్దకు వచ్చి మాచే ఉచితంగా ఇవ్వబడేటువంటి ఆ యొక్క పూజా ద్రవ్యాలు తీసుకుని అమ్మవారిని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో ఆరాధన చేసుకోండి. సమస్త సౌభాగ్యాన్ని కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.